హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి అర్థమయ్యే ఉంటుంది. అయితే కోటి దీపోత్సవం అయినాం అనమాట. ఏమైందంటే మాకు చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే 3:30కి అట్లా ఉండేదన్నమాట మేము అక్కడ. ఈసారి 6:37 అయింది పోయేటప్పటికి. అసలు విఐపి పాసులు కూడా అసలు ఏం పని చేయలేదన్నమాట. అంటే మొత్తం నిండిపోయారు అనమాట ముందట. మేము పోయేటప్పటికి 3:30 గంటలు లేట్ అయింది మాకు. లేట్ అయ్యేటప్పటికి ఇక మొత్తం లాస్ట్కి పోయినాం మేము. ఏం కనిపించలేదు దేవుడు ఈసారి. అంటే ఇంకా ఎల్ఈడీలనే చూసుకోవాల్సి వచ్చిందని అనమాట. అంత మనస్ఫూర్తిగా కూర్చోలేదు ఈసారి అయితే. ఎప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది మేము పోబట్టి. ఫస్ట్ పోయేది 3:30కి అక్కడ ఉండేటోళ్ళం అన్నట్టు. ఈసారి చాలా లేట్ అయింది. ముందు పోవాలని రెడీ అయినాం కానీ కొంచెం ఇక లేట్ అయింది అనమాట. అట్లా అవుతుంది కదా అప్పుడప్పుడు. చాలా లేట్ అయిపోయేటప్పటికి ఇంకా మొత్తం అక్కడ నిండిపోయారు. ఇక ఇక్కడికి విఐపి గేట్లకి ఇవ్వాలి రావద్దు ప్లీజ్ అని చెప్తే అనౌన్స్మెంట్ చేస్తేనే ఎవరు అనమాట మైక్లో. ఇంకా సరేలే అనేసి ఇంకా ఈ ప్లేస్ కూడా దొరకదు అన్నట్టు. ఇక ఇంకా ఎక్కువ లేట్ అయిందనుకో ఆ ప్లేస్ కూడా దొరకదు ఇంకా మనకి. అయితే వెనక సైడ్ నుంచి పోయినాం అనమాట. పోయేటప్పటికి అందరూ మొత్తం ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు అన్నట్టు. మొత్తం దీపాలు పువ్వులు అలంకరణ చేసి, అంటే ఇంకా సేవ చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళే చేస్తారు. కొంచెం మనకు కూడా దొరుకుతుంది అనమాట సేవ చేసుకోవడానికి. 3 గంటలకు అట్లా పోతే ఇంకా సేవ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. మాకు లేట్ అయింది కదా, ఇక సేవ చేసుకోలే, ముందు ప్లేస్ దొరకలే. కొంచెం ఏమంటారు డిసప్పాయింట్ అయినాం అనమాట. దేవుని దగ్గర అనద్దులే కానీ, అంటే దేవుడు దగ్గరికి కనవల్లే ఎల్ఈడీలో చూసుకోవాల్సి వచ్చింది. అంత జనాల లక్షల మంది కదా, చాలా మంది అసలు. కానీ ఇక కొంచెం దూరంగా తీసిన అనమాట వీడియో. ఇక్కడ వరకు ఇక తీసిన తర్వాత ఇక ఫోటోలు దిగినాం అనమాట. కొంచెం ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అన్నట్టు. ఇక వీళ్ళేం పోయినాం అనమాట కోటి దీపోత్సవానికి. అసలు ఈడ కూర్చుందామన్నా మాకు అసలు సందే కాలేదు. ఒక దగ్గర అయితే అటు ఇటు సంధి వేసుకొని అక్కడే కూర్చున్నాము. 7 గంటలకు పోతే 10:30 అట్లా అయింది. కాలు నొయ్యడం, కింద కూర్చొని అసలు కాలు జరుపుకోవడానికి ప్లేస్ లేదు అక్కడ. చాలా ఇబ్బంది అయింది రాత్రి అయితే. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి అభిషేకము అండ్ సీతారాముల కళ్యాణం అనమాట. నిన్న ఇది శనివారం రోజు అనమాట ఇది. అయితే ఇంకా అభిషేకం చేసిరు. కోటి తమలపాకులతోటి ఆంజనేయ స్వామికి అభిషేకం అనమాట. చాలా బాగా అయింది పూజ అయితే, మంచిగా చేసిరు. మేము ఎల్ఈడీలనే చూసినాం అనమాట. ఆడ చూడడానికి వెనుక కూర్చున్నాం కదా, ప్లేస్ ఎక్కడ మంది జనాలు అసలు ఏం కనిపించలేదు అనమాట. ఎల్ఈడీలో చూసుకుంటూనే కూర్చున్నాం. ఇంకా మంచిగా చేసిరు పూజ అయితే, సూపర్గా అయింది. అభిషేకము కళ్యాణము చాలా బాగా అయింది. ఎల్ఈడీలనైనా కానీ మంచిగా నీట్గా క్లియర్గా కనిపించింది అనమాట. చూడండి, మనకి ఇంకా ఫోన్లోనే ఇట్లా కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చాలా బాగా అనిపించింది. ఇక చూడండి జనాలు అసలు ఉష్క రాలని జనం అంతమంది. చూడండి డ్రోన్ తోటి వీడియో తీసిరు కదా, చాలామంది అసలు. ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. మళ్ళీ లాస్ట్కి పోయినాం కదా, కొంచెం ముందు పోతే ఇంత జనాలు ఉండకపోయేటోళ్ళు. లాస్ట్ అయ్యేటప్పటికి ఇంకా రోజు ఇంకా వీకెండ్ కూడా కదా, సాటర్డే సండే మండే 3 రోజులు లాస్ట్ అనమాట. ఇంకా ఇక జనాలు ఫుల్ జనాలు వచ్చిర్రు ఇక్కడ. అది ఇంకా అభిషేకం అవుతుంది అనమాట ఆంజనేయ స్వామికి అప్పుడు. తర్వాత ఇక కళ్యాణం కోటి తమలపాకులతోటి అభిషేకము. అయితే అక్కడ కూర్చున్న భక్తులందరికీ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చిరనమాట. ఆ టేబుల్ మీద పెట్టుకొని ఇంకా తమలపాకులు కూడా ఇచ్చిరు వాళ్ళే. ఇక ముత్యాలది బిందె అనమాట, ముత్యాలతో చేసిన బిందె. అమ్మవారు అయ్యారు కాలు గడగడానికి కన్యాదానానికి. చాలా బాగుంది బిందె అయితే, మొత్తం ముత్యాలే అవి. అయితే ఇంకా తమలపాకులతోటి అందరూ ఒక్కొక్క తమలపాకాలు పూజ చేస్తుంటే మనం తమలపాకులతోటి ఇక్కడ అభిషేకం చేయాలన్నమాట స్వామివారికి, ఆంజనేయ స్వామికి. మంచిగా అయింది. అందరికీ ఆకులు ఆ విగ్రహాలు ఇచ్చిరు కదా, మనం ఇంకా అక్కడ చేసుకున్నట్టే అన్నమాట అట్లా. ఇక చూడండి జనాలు ఎంత బొచ్చడం మంది ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. మేము ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేస్తున్నారు అనమాట అమ్మవారి అయ్యగారికి. అక్కడ దాన్ని కొబ్బరికాయ మీద చెంకి పెట్టి అమ్మవారి అయ్యవారి విగ్రహాలంటే ఏమంటారు విగ్రహాలు పెట్టిరనమాట, ఫొటోస్. చాలా బాగా చేసిర్రు. ఇక తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారు నీటిపారుదల రోడ్లు భవనాల శాఖ మంత్రి అనమాట. అండ్ సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి మినిస్టర్ వచ్చిండ్రనమాట.
ఇక చూడండి ఎంత బాగుంది, కొబ్బరికాయ మీద అమ్మవారి ఫొటోస్. తర్వాత ఇంకా శివునికి అభిషేకం చేపిస్తారు అనమాట మినిస్టర్ గారితో. ఇక్కడ మేము ఎప్పుడు పోయినా ఈ శివలింగం దగ్గర కూర్చునేటోళ్ళం అనమాట. ఇప్పుడు ఎక్కడో వెనక కూర్చున్నాం. పంతులు గారు మినిస్టర్ గారితో అభిషేకం చేపిస్తారు అక్కడ. ఈ తర్వాత నరేంద్ర చౌదరి, ఈయన భక్తి టీవీ ఎన్టీవీ అనమాట, ఈయనదే అనమాట. ఇప్పుడు కోటి దీపోత్సవం నిర్వహించేది ఇతనే అనమాట, నరేంద్ర చౌదరి గారు. ఇప్పుడు 12-13 సంవత్సరాల నుంచి చేస్తురట. ఫస్ట్ 1,00,000 దీపోత్సవం నుంచి తర్వాత ఇప్పుడు కోటి దీపోత్సవం దాకా పోయిందనమాట. చాలా బాగా, అసలు ఇంత బాగా చేస్తారు అసలు. ఎన్టీఆర్ స్టేడియంలో కంకణం కడుతురు అన్నట్టు ఆయనకు పూజ చేసిన తర్వాత. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మినిస్టర్ గారు నరేంద్ర చౌదరి గారు. ఇక తర్వాత జీలకర్ర బెల్లం పెడుతురు అనమాట అమ్మవారికి, అయ్యగారికి చూపిస్తారు. అందరికీ దండం పెట్టుకోమని చెప్తారు అనమాట మైకులా. జీలకర్ర బెల్లం ఇప్పుడు మంగళసూత్రం పెడుతారు, చూపిస్తారు అనమాట, తాలిబొట్టు. ఇంకా తర్వాత శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారనమాట, ఐటీ మినిస్టరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి వచ్చారు. వాళ్ళ భార్య పద్మ కూడా వచ్చింది. తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా వచ్చారనమాట. అక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆమెనే దండం పెట్టుకుంటుంది కదా. మంచిగా అయింది, కానీ కొంచెం వెనుకకు పోయినాం అన్నట్టుగా. ఇంకా దేవుడు మాకు ఏం ఎల్ఈడీలే చూసినాం అనమాట, డైరెక్ట్ చూడకుండా అంతే. చూడండి ఇంకా లాస్ట్కి ఫుల్ జనాలు అసలు ఎంత నిలబడ్డారనమాట. అప్పటికి 10:30 అయింది నైట్, చాలా లేట్ అయింది పాపం. అందరు ఇంకా మెట్రో వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నారు అనమాట. కొంతమంది దూరం నుంచి మెట్రోకి వచ్చిరనమాట. ఇగో చూడండి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇచ్చి అక్కడ తమలపాకులు ఇస్తే అక్కడ అభిషేకం చేసినాం అనమాట అందరం కలిసి. అంటే ఇంకా తమలపాకు ఒకరు పట్టుకొని ఇంకా అందరికి రావాలంటే ఇంకా ఇబ్బంది కదా. ఇంకా ఒక ఆకు ఇచ్చిరనమాట, ఒక 4-5 ఉంటే అందరం ముట్టుకొని ఇంకా అభిషేకం చేసినాం అనమాట. ఇక తర్వాత ఇక దీపాలు కూడా ఇక లాస్ట్కు దీపాలు వెలిగించినాం అన్నట్టు. దీపాలు పాటలు అయితే అసలు మనల్ని మర్చిపోతాం, అంత బాగా పాటలు అయితే చాలా బాగా పెట్టిరు. మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. వెనక కూర్చున్న లాస్ట్కి ఇంకా సరేలే ఏడైనా దేవుడే కదా అన్నట్టు ఇక కూర్చున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.